హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ టెక్ ట్రైన్స్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మీకు ఈ ఓటర్ కార్డ్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన వాళ్ళు సైన్ ఇన్ అయ్యి ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అసిస్ట్ యూ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అక్కడ మళ్ళీ ఎస్ ఆర్ నో ఆప్షన్ అడుగుతుంది. ఎస్ క్లిక్ చేసి ఇక్కడ మీ ఓటర్ ఐడి నెంబర్, మీ దగ్గర లామినేషన్ పాతది ఓటర్ ఐడి ఉంటుంది కదా, అందులో పైన మీకు మీ ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఉండే స్టేట్, మీరు ఎక్కడైతే మీ ఓటర్ ఐడి అప్లై చేసి ఉంటారో ప్రీవియస్గా ఆ ఉండే స్టేట్ని ఎంటర్ చేయండి. నాది ఏపీ కాబట్టి నేను ఏపీ సెలెక్ట్ చేశాను. ఏపీ సెలెక్ట్ చేసిన తర్వాత సో మీకు కింద ఫెచ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తున్నాయి. ఇక్కడకు వీ హ్యావ్ ఫౌండ్, నాకు కరెక్టే. సో నా డీటెయిల్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో నా డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా రాంగ్ ఉన్నాయా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను అన్నీ నా పేరు, నా మొబైల్, నా నెంబర్, అడ్రస్ అన్నీ చెక్ చేసుకుంటున్నాను. అన్నీ చెక్ చేసుకున్నాక కింద ఐ డిక్లేర్ అని ఉంది కదా, అది డిక్లరేషన్ కింద ఉన్న నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆల్రెడీ అడ్రస్ ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ రాంగ్ అని రీవెరిఫికేషన్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో నా ఆధార్ నెంబర్ యాడ్ అయ్యలేదండి నా ఓటర్ ఐడికి. సో నేను మళ్ళీ నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నా ఆధార్ నెంబర్ నా ఓటర్ ఐడికి లింక్ అప్ అవుతుంది అన్నమాట. సో నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ చేయమని అడుగుతుంది. మీ ఆల్టర్నేటివ్ ఇంకొక రిలేటివ్స్ ఎవరిదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఆప్షన్ కూడా ఉంది. ఈమెయిల్ ఐడి మీది ఎంటర్ చేయండి. మీ రిలేటివ్స్ది కూడా ఎంటర్ చేయాలనుకుంటే కింద మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంది, ఈమెయిల్ ఐడి ఫర్ రిలేటివ్స్ అని. సో ఎంటర్ చేసింది నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ ఐ సబ్మిట్ అప్లికేషన్ ఫర్ చూసింగ్ ఎనీ వన్ ఆఫ్ ది అని కింద అడ్రస్ ఉంది. సో మీరు ఇష్యూ ఆఫ్ మై రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. సో ఇక్కడ మళ్ళీ 3 ఆప్షన్స్ చూపిస్తుంది కదా, నా పాతది డెస్ట్రాయ్ డ్యూ టు రీజన్ బిహైండ్ కంట్రోల్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. సో ఇక్కడ మీ కన్ఫర్మ్ చేసిన ప్లేస్ అన్నీ అగ్రీ చేసేసి ప్లేస్ ఫర్ అప్లికేషన్, మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ ఎంటర్ చేయండి. అక్కడ ఎంటర్ చేసి మీ నేమ్ ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ కూడా చెక్ చేసుకొని, సో కరెక్ట్గా ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది మళ్ళీ మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అక్కడ మొత్తం నేను చూడండి అక్కడ స్మాల్ లెటర్స్ ఉన్నాయని చెప్పేసి నేను మళ్ళీ నా నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాస్తున్నాను నేను. సో నా నేమ్ ఎలా కావాలనుకుంటున్నాను, నేను అన్నీ మొత్తం క్యాపిటల్ లెటర్స్లో కావాలనుకున్నాను కాబట్టి అన్ని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేస్తున్నాను నా నేమ్ మొత్తం. సో అలాగే మీరు మీ నేమ్ స్మాల్ లెటర్స్లో ఉండేది క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు మళ్ళీ మొత్తం నేమ్ మొత్తం తీసేసి మొత్తం క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసుకోండి. సో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది అలాగే మీకు ప్రింట్ అవుతుంది అప్లికేషన్లో. సో ఇక్కడ డన్ ఉంది కదా, డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో డిక్లరేషన్ అనేది టిక్ చేసేసుకొని డన్ మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఫామ్ 8 ప్రివ్యూ అని ఉంది కదా, సో మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ప్రివ్యూ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని మీరు సబ్మిట్ చేయండి. సో ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ మీరు క్లోజ్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఎడిట్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి నా రిఫరెన్స్ ఐడి నెంబర్ వచ్చింది. సో అప్లికేషన్ వచ్చేసింది అన్నమాట. మీకు ఇలా మెసేజ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బై రీప్లేస్మెంట్ ఆఫ్ ఈపీఐసిఎల్ అని. సో మీకు స్లోగా మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్.